రోహిత్ శర్మ టీమిండియాకు ప్రధాన ఆయుధం. ప్లేయర్గా, కెప్టెన్గా భారత జట్టుకు కీలకం. అయితే ఇప్పటి వరకు ఒక లెక్క, ఇకపై మరో లెక్క. అందులో ఎలాంటి డౌటు లేదు. కెప్టెన్గా మరో లెవెల్ చేరాలంటే టీమిండియాకు కప్పును అందించాల్సిందే. ఐసీసీ ట్రోఫీని భారత్ ఖాతాలో వేయాల్సిందే. చివరిగా ధోని కెప్టెన్సీలోని టీమిండియాకు ఐసీసీ ట్రోఫీలు దక్కాయి. ఆ తర్వాత మెగా ట్రోఫీల కోసం భారత్ ఎదురు చూస్తూనే ఉంది. టీమిండియా అభిమానుల ఎదురుచూపులు ఫలించాలంటే కెప్టెన్గా, ప్లేయర్గా రోహిత్ మెరుపులు మెరిపించాల్సిందే. అభిమానుల మొహాల్లో ఆనందం కనిపించడానికి విన్నింగ్ ట్రాక్పై టీమిండియాను అద్భుతంగా నడిపించాల్సిందే. నిజానికి కెప్టెన్గా రోహిత్ ట్రాక్ రికార్డ్ బాగానే ఉంది. అంతర్జాతీయ కెరియర్లో ఇప్పటి వరకు ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాడు. కెరియర్ మొదలైనప్పుడు టాలెంటెడే కానీ లేజీ అన్న వారికి ఆటతోనే ఆన్సర్ ఇచ్చాడు. ఫిట్నెస్ లేదన్న వారికి బదులిచ్చాడు. అగ్రెసివ్ ఆట తీరును పరిచయం చేశాడు. టెస్టులకు పనికిరాడని అవమానించినా భరించాడు. మరింత పట్టుదలతో లాంగ్ ఫార్మాట్లో బరిలో దిగాడు. ఓవర్సీస్ టెస్టుల్లో ఆడలేడన్న వారికి శతకాలతో బదులిచ్చాడు. వైట్ బాల్ ఫార్మాట్లో అయినా, టెస్టుల్లో అయినా మిడిల్ ఆర్డర్ నుంచి ఓపెనర్గా మారి తన రేంజ్ ఏంటో చాటుకున్నాడు. ఇప్పుడు ఏకంగా 3 ఫార్మాట్లలోనూ టీమిండియాను నడిపిస్తున్నాడు. గతేడాది వన్డే వరల్డ్ కప్లో ఒత్తిడిని అధిగమించాడు. టీమిండియాకు శుభారంభాలు అందించాడు. బాధ్యతను భుజాలపై వేసుకుని పరుగులు సాధించాడు. టోర్నీ ఆరంభం నుంచి ఫైనల్ వరకు అగ్రెసివ్ అప్రోచ్నే ఫాలో అయ్యాడు. ఏం చేయాలనుకున్నాడో అదే చేశాడు. ఫైనల్లో లక్ కలిసి రాకపోయినా అభిమానుల మనసును రోహిత్ గెలుచుకున్నాడు. అయితే వన్డే వరల్డ్ కప్ ఓటమి నుంచి బయటపడటానికి హిట్ మ్యాన్ కు చాలా సమయమే పట్టింది. కొద్ది రోజులు అభిమానుల కంట పడలేదు, కెమెరాలకు చిక్కలేదు. సౌత్ ఆఫ్రికా టూర్తోనే మళ్లీ ఆటలోకి ఎంట్రీ ఇచ్చాడు. అక్కడి నుంచి బయలేటరల్ సిరీసుల్లో తన మార్క్ చూపిస్తూనే ఉన్నాడు. ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్లో సీనియర్లు లేకపోయినా కుర్రాళ్లతోనే సంచలనాలు సృష్టించాడు. చరిత్రలో నిలిచిపోయే విజయాలను సాధించాడు. తాను ఆడుతూ కుర్రాళ్లు క్లిక్ అయ్యేలా చూసుకున్నాడు. నవ్వుతూ నవ్విస్తూ ప్లేయర్లను నడిపించాడు. ఆఫ్ఘనిస్తాన్తో టీ20 సిరీస్లోనూ టీమిండియా తీన్మారాడేలా రోహిత్ చూసుకున్నాడు. 37 ఏళ్ల వయసులోనూ ఫీల్డ్లో అద్భుతాలు చేస్తూనే ఉన్నాడు. అథ్లెట్ బాడీ కాకపోయినా అభిమానుల అంచనాలను అందుకోవడంలో ముందే ఉంటున్నాడు. అభిమానులకు ఎప్పుడు పక్కింటి యువకుడిలాగే కనిపిస్తున్నాడు. ఇక ఐపీఎల్లో కెప్టెన్సీ నుంచి తప్పించినా రోహిత్ మాత్రం తన పని తాను చేసుకుపోయాడు. జట్టు ప్రయోజనాలే టార్గెట్గా తానెంత చేయగలడో అంత చేశాడు. ఒక సెంచరీ కూడా కొట్టాడు. అయితే ఇప్పుడు వరల్డ్ కప్లో రోహిత్ ఎలా రాణిస్తాడనేది ఆసక్తికరంగా మారింది. టీమిండియాకు వరల్డ్ కప్ను అందించగలిగితే మాత్రం చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోతాడు. వన్డే వరల్డ్ కప్ తర్వాత బాధతో కనిపించిన హిట్ మ్యాన్ ఫేస్లో ఈసారి చిరునవ్వే కనిపించాలని అభిమానులు కోరుకుంటున్నారు. రోహిత్కు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.